ఇదే విధంగా నిన్న ఒక సంఘటన జరిగింది నర్సరావుపేటలో. ఎస్పీ గారి కార్యాలయానికి ఎస్పీ ఆఫీస్లో లీగల్ అడ్వైజర్గా ఒక పోస్ట్ని 8 నెలల క్రితం మేము అప్లై చేయడం జరిగింది. ఇది అధికారబద్ధంగా జరిగేది, ఒక ప్రోటోకాల్. ఇటువంటి కార్యక్రమంలో ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు గొట్టిపాటి రవికుమార్ గారు లెటర్ ఇచ్చారు. అదేవిధంగా ఎంపీ గారు కూడా లెటర్ ఇచ్చారు. ఎంపీ గారికి ఈయన చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ టి రామనేని ప్రసాద్ గారు మా ఫైల్ అనేది మాకు చూపించండి, ఇంతవరకు మాకు అపాయింట్మెంట్ రాలేదని మేము అడిగాము. ఆయన్ని చాలా గౌరవంగా మర్యాదగా అడిగాము. చాలా చక్కటి వాతావరణంలో సంభాషణ జరిగింది. అప్పటికప్పుడు ఆన్లైన్లో అప్లోడ్ చేసి డీజీపీ గారికి పెట్టి అపాయింట్మెంట్ ఆర్డర్ తెప్పించమని అడిగాం. అంటే 8 నెలలు కూడా జరగని పని మేము అక్కడ కూర్చొని ఒక 10 గంటల్లో నేను అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకురావడం జరిగింది. ఎక్కడ కూడా వివాదానికి చోట్లేదు, ఎక్కడ కానీ ఎస్పీ గారి గౌరవానికి చోట్లేదు. కానీ అరవింద్ బాబు అనేవాడు ప్రతి కార్యకర్తకి న్యాయం చేయటానికి ఎంత దూరమని వెళ్తాడని చెప్పి నేను మీడియా ముఖం తెలియజేస్తున్నాను. ఇది నాకు బాధ్యతే కాదు, హక్కే కాదు, నాకు బాధ్యత కూడా. నా కార్యకర్తల్ని, మా నాయకుల్ని కాపాడుకునే బాధ్యత నాకు ఉంది. ఎంత దూరం అని వెళ్తాను, కానీ గౌరవంగా వెళ్తాను. పని సాధించుకొని నేను బయటకు వస్తాను.